మూఢమతే భజ గోవింద చెవులు చెల్లి పడిపోతున్నాయి. గోవింద భజ మూఢమతే భజ గోవింద గోవింద భజ మూఢమతే. మంగా మీ అమ్మగారు ఏం చేస్తుందా లోపల? మీకోసం పాలల్లో పురుగుల మందు కలుపుతుంది. పుష్టి కలుపుతుందా? ఏమిటో పిచ్చి మాలోకం. ఎందుకో నేనంటే దానికి అంత పిచ్చి ప్రేమ. గోవింద భజ రండి. రోడ్డు మీద ఉన్న మనల్ని ఇంటికి తీసుకొచ్చింది బంగారు తల్లి. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? ఇంకా చూడండి. నానా నానా వింటున్నావా అమ్మా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు. ఆహా, ఆ గాన మాధుర్యం వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లేదు. నోట్లో పోసుకోవడానికే లేదు, చెవుల్లో కూడా. మా నాన్నగారు తాపేశ్వరం. అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా. ఆ యొక్క మధుర స్వరం వింటుంటే స్వర్గలోకపు అంచుల్ని తాకి వెనక్కి వచ్చేసినట్టు. మా నాన్నగారికి సంగీతం అంటే పిచ్చి, చెవి కోసుకుంటారు. మరి నాకేం వినిపించట్లేదే? ఆ సౌండ్ ఈయనకి ఒక్కడికి వినబడి ఏర్పాటు చేసుకున్నాడేమో. ఈయనకి బ్రహ్మ చెవుడు. బ్రహ్మకి చెవుడా? మా అమ్మ రామేశ్వరం. నమస్కారం అండి. కాసేపు టీవీ ఆపండి. అబ్బాయి మాటలు నాకేం వినబట్టలేదు. వీడికంటే సౌండ్ పార్టీలో ఉంది. వీళ్ళు మన పై పురుషుల్లోకి అద్దెకొచ్చారు. ఏంటి, పెళ్లి చూపులకు వచ్చారా? మొహమాట పడుతున్నట్టున్నారు. కూర్చోండి బాబు. ఏవండి, మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. ఏమిటి, మీటర్ రీడింగ్ చూసుకోవడానికి వచ్చారా? దానికి ముగ్గురు ఎందుకే? అబ్బా, కోట్ల కోసం కాదండి, పెళ్లి చూపులకు వచ్చారు. మీరు కూర్చోండి బాబు. ఆయనకి కాస్త చెవుడు, ఏం వినబడి చావదు. నీ పేరేంటి బాబు? ధర్మ. కర్మ. అతని పేరు రాజు. పూజ. అదేం పేరు బాబు? అబ్బాయి వీణ బాగా వాయిస్తాడు అనుకుంటాను. నాకు వీణంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో మా వారు కూడా బాగా వాయించేవారు. ఇప్పుడు రాగాలు శృతి తప్పుతున్నాయి. ఒక్కసారి మొహమాట పడకుండా వాయిస్తే నా చెవులారా వినాలనుంది. ఆ చెవులతో వింటారా? ఆహా, చిడతలు కాదు బాబు, వీణ. రండి మన పైకి. తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు. ప్లీజ్. అంత సీన్ లేదు, పద. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి ఆంటీ? ఆంటీనో? ఆంటీ కాకపోతే అనసూయమో అప్పలమో ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి, వెళ్ళిపోతా. ఏంట్రా ఇచ్చేది? కరాటే టైప్ లో ఒక్కడి పీకనండి. అయ్య బాబాయ్, చూసావా బాజు నీకు కరాటే వచ్చా? వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా అనకూడదు. వాటితో మీకు మాట్లాడండి. వెళ్ళి 4 పీక. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నువ్వే కాపాడుకో. ఒరే దొంగ సచ్చినాడా, చీర వదలరా. మర్యాదగా గొలుసు ఇచ్చే. నేను ఇవ్వను. లేకపోతే చీరలా. దొంగ సచ్చినాడా, నీ చేతులు పట్టుకొని నా చీర వదలరా. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుతున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు. స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసేదాం.
ఏంటిది చీర మీద చీర కట్టావా అయినా సరే వదిలిపెట్టను అబ్బా ఎంత బాగుందో ఇంకో చీర బెనారస్ సారీ ఎంత బాగుందో పెద్ద సారీ ఎప్పుడు కట్టింది షిఫాన్ సారీ లాగ్ బాబు లాగ్ 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 బాబు పట్టు చీర బాబు లాగ్ బాబు నీకు బిర్యానీ కొని పెడతాను బిర్యానీయా టిఆర్ఎస్ సారీ అయ్యి బాబాయ్ కళామందిలో చీరలన్నీ ఇక్కడ ఉంటాయి బాబా ఇంకొక 2 చీరలు లాగి పెట్టానా నా బాగా తండ్రి లాగే అది మా ఆయన ఉన్నాడు ఎందుకు ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప అబ్బా ఎంత పెద్ద లాటు ఆగిపోయేవేనన్నా ఇంకా నా వల్ల కాదు ఏముండా గుర్తుండే రేపు చూస్తా ఏం చేస్తా కొంచెం ఓపిక అమ్మా ఎవరు అక్కడ చీరలా అవుతుంది దొంగ తమ్ముడు వెళ్ళిపోయాడు ఏమండాయ్ తొందరగా రండి ఈ చీరలన్నీ డిక్కీలో వేసుకెళ్ళిపోదాం ఏంటమ్మా చీరలన్నీ ఆ దొంగడు చేతి మహత్యం అండి లాగే కొద్దీ వస్తూనే ఉన్నాయి ఏమండాయ్ అన్నా కాపాడండి నువ్వు ముందు బయటికి రా ఎవరు మీరు అబలపై ఏమిటి దౌర్జన్య కాండ కాండ కాదు కండ కావరం భాషాయాసం బాగానే ఉంది నాటకాలు లేక రోడ్ల మీద పడ్డట్టున్నారు ఇంటికెళ్ళి పద్యాలు పాడుకోండి ఎలాండా యముండా యముడు చిత్రగుప్తుడు గెస్ట్ ఆర్టిస్టులు హీరోలు కాదు ఫైట్ చేయడానికి అది ఆ యమగోలప్పుడు ఈ యమగోలకు ఇరువురము హీరోలమే మా దెబ్బ పడితే అప్పుడు తెలుస్తుంది హీరోలో జీరోలో ఒరీ మూర్ఖుడా మమ్మల్ని కించపరుస్తావా మిమ్మల్ని ఇప్పుడే ఒంగుండ పెట్టి నెత్తి మీద ముట్టి తొడగొట్టి పడగొట్టి కట్టెలు కొట్టినట్టు కొట్టి వెన్ను పూస కొట్టి ఇక్కడే మట్టి కనిపిస్తా తొట్టి ఎదవల్లారా అబ్బా బూతులు తిడుతున్నా అయితే ఆయన వేసేస్తా ఎవరిని నిన్నే అయితే చూసుకుందాం రా ముందుకి మిత్రమా అవును కదా ముందు నువ్వు కానివ్వు దేవి నా పేరు ఐశ్వర్య అండి మీరు విశ్రాంతి తీసుకున్నాము వీరి సంగతి మేము చూసేదము విజృంభించు మిత్రమా గులకులా మిత్రమా ఏమి మిత్రమా అప్పుడు నీవు కొట్టిన గోళము ముల్లోకములు తిరిగి ఇప్పుడు వచ్చినది అటులైనా ఆ క్రీడను వీరిపై క్రీడించదము లెస్స పలికితివి క్రీడించి మేలించదము ఏదో ఒకటి ఎంచదము అందులకు మరికొందరు ఆటగాళ్లు కావాలను కదా గులగుల గులగుల ఏమిటి వచ్చి తిరిగి ప్రభు చార్మినార్ దగ్గర బాంబు వెళ్ళింది మస్తు మంది చచ్చిపోయారు ఆడికి పోతూ మిమ్మల్ని సాగినాం అటులనా అయినా ఎప్పుడు ప్రాణములు తీసుకుపోవటమేనా ఈసారికి వారిని వదిలిపెట్టుము మీరును ఈ క్రీడను క్రీడించండి హేమందు పొట్టికింకరా మిత్రమా మన ఆటగాళ్లు బహు ఉత్సాహముగా ఉన్నారు ఒక్కొక్కరిని గోళము వలె విసురుము మిత్రమా వేలు చూపుటకు ఒకడు కావాలను కదా అవునవును అటులైన గులకుల మిత్రమా ఇక నుంచి ఈ క్రీడకు పర్యవేక్షకుడు ఇతడే ఏమది 6 మనము కొట్టినచో 6 ఆ
4 బడా. ఏమది అని థర్డ్ ఎంపైర్ నీ ఇష్టం మిత్రమా. థర్డ్ ఎంపైర్ ఇది ఏమి? ఇట్స్ గాన్. జై తుస్సు. మిత్రమా తుస్సు తుస్సా.